ఇప్పుడు బాడీ సాగరిస్తది. బిల్డింగే కదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నా అని ఇష్టం వచ్చినట్టు తింటే ఇప్పుడు బాడీ బిల్డింగ్ గానీ, నార్మల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గానీ జిమ్‌లో గాదు. మన కిచెన్‌లోనే మన బాడీ తయారైతది. మనం ఎట్లా తింటే మన బాడీ అట్లా పోతది. నువ్వు లాస్ చేస్తున్నావు, లాస్ చేస్తావు. నీట్‌గా క్లీన్ తిన్నావు, గెయిన్ అయితావు. అన్నీ వదిలేసి చాలా మందికి ఏముంటదంటే ఇప్పటికి గూడా మస్తు మంది అంటారు. అరే! చేసినన్ని రోజులు చేస్తావు, వదిలేయంగానే మళ్ళా దొడ్డుగయితావు. ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఫిట్‌గా ఉంటావు. వదిలేయంగానే ఉన్నదానికంటే దొడ్డుగా అయితావురా నాయన జిమ్ చేయక అంటారు. అవును. అది తప్పది. ఇప్పుడు ఓ డ్రైవర్ గాని, ఏదైనా క్రికెట్ బ్యాట్స్‌మన్ గాని, ఓ 6 మంత్స్ బ్యాటింగ్ చేస్తా ఉంటాడు, ఆడతాడు. 2, 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి, 4 మంత్స్ గ్యాప్ ఇచ్చి వానికి మనోళ్ళు ఎవరైనా సరే పిచ్ మీద పోయి బ్యాటింగ్ ఆడమంటే ఫార్మ్ పోతది. అవునా? ఇప్పుడు రెగ్యులర్‌గా అలవాటు టచ్ తప్పుతది. ఉంటే ఆ ఫార్మ్ ఉంటది. ఏ టైంలోనే ఇస్తది. ఇది కూడా అంతే మనం వర్కౌట్ ఒక 5 డేస్ వీక్‌లో 6 డేస్ ఉంటాయి. 3 డేస్ నువ్వు వర్కౌట్ చెయి. లేదా ఒక 4 డేస్ వర్కౌట్ చెయి. నువ్వు 6 డేస్ డైట్ మీద ఉండు. నీ బాడీ అస్సలు ఖరాబ్ కాదు. ఆన్ పాయింట్ ఉండాలి డైట్. హ్మ్. ఇష్టమున్నయి తినుకుంటా, ఇష్టమున్నయి చేసుకుంటా అంటే బాడీ ఖరాబ్ అయిపోతది. హ్మ్. హెల్తీ ఫుడ్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, క్లీన్ ఉండాలి. ఇప్పుడు లీన్‌గా కావాలి. చూస్తావు ఒక డ్రెస్ ఏసుకున్నా సరే, ఒక అథ్లెట్ కాంపిటీషన్ కాదు. హ్మ్. ఫిట్ చాలా మందికి బట్టల మీదకెళ్ళి మంచిగా అనిపిస్తే చాలు. లేదా చూసుకున్నా మంచిగా అనిపిస్తే చాలు. దానికో తారీఖు ఉంటది. ఒక ప్రోటీన్, గుడ్ కార్బ్స్, ఫైబర్ ఆ ఇంటేక్ అనేది ఒక ప్రాపర్ వేలో తీసుకుంటా. హ్మ్. ఆడుకుంటా, పాడుకుంటా గెయిన్ చేయొచ్చు. చాలా మందికి తెలవది. ఇప్పుడు డైట్ అంటే కూడా కొంతమంది అంటారు. తినేదాన్నే కొంచెం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంత తింటున్నావు, దాన్ని 3 టైమ్స్ తిను. ఓ లెక్క మీద తిను. ఇప్పుడు బాడీ కావాలి అంటే సిస్టమ్ చేంజ్ చేయాలి. హ్మ్. మనం ఎంత నీట్‌గా తింటే మన బాడీ అంత రెస్పాండ్ అయితది. ఒకటే అన్నం, ఒకటే ఇంట్లో తిన్నాం, వర్కౌట్ చేసినాం, ఇష్టం ఉన్నట్టు పెరిగిపోతది బాడీ. ఓ తారీఖుల బాడీలో ఇంత ప్రోటీన్ పోవాలి. ఒక 200 గ్రామ్స్ చికెన్, వెజ్ అయితే పెసరపప్పు. హ్మ్. ఇక నన్ను అడిగితే గెయినింగ్‌లా నేను లాస్ట్ టైమ్ మా ఇంట్లో అయితే ఇక చికెన్, గికెన్ ఇక ఏం మా మమ్మీకి వాసన పడదు. సెపరేట్‌గా నేను ఈ ఫీల్డ్‌కి వచ్చినాక ముందే బ్రాహ్మిన్స్. ఇవి ఓపెన్ చెప్తున్నా అందరూ చూస్తుర్రు. నాది ఒక చిన్న గ్యాస్ పొయ్యి, నాది సెపరేట్ అది డిషెస్, ప్లేట్లు అన్నీ పక్కకు. హ్మ్. నేను వండుతున్నా అంటే ఇంట్లో ధూప్ స్టిక్‌లు, అగరబత్తులు అవి ఇవి బయట పెడితే ఆ స్మెల్ కూడా పడది. హ్మ్. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. హ్మ్. కొన్ని వదిలేసి నేను వెజ్ మీద తీసుకపోతే 106 కేజెస్ తీసుకుపోయినా వెజ్ మీద. చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటది గెయినింగ్‌కి. హ్మ్. ఎవరైతే ఉన్నారో పైసలైతాయి బై డైట్‌కి అని చాలా మంది ఉంటారు. పెట్టుకోలేని పరిస్థితి పెట్టుకోలేని ఉంటది. ఉంటారు. చీప్ ఉంటది వెజ్‌ల. ఇప్పుడు నాన్ వెజ్ ఒక రోజు తింటే డైట్ చేస్తే ఒక 300-400 అయితాయి. ఆ! ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న 150 300 ఎగ్స్ తీసుకున్న అంతే. ఒక 600, 400 పెడితే 15 డేస్ డైట్ చేయొచ్చు. 400, 500 పెడితే వెజ్‌ల. వెజ్ అయితే. ఆల్‌మోస్ట్ 1 మంత్. హ్మ్. నీట్‌గా గెయిన్ అయితది. అంటే కాకపోతే ఫస్ట్ ఏం వెజ్ తినాలి ట్రై అనేది తెలవదు. చేసినవు. కాంపిటీషన్ గెయిన్ చేసిన. హ్మ్. కాకపోతే షో టైమ్‌ల స్టేజ్ ఎక్కడానికి మాత్రం వెజ్ పనికిరాదు. ఒక 10 ఇప్పుడు ఎట్లా అంటే ఎల్‌కేజీ నుంచి చదువుతున్నాడు వాడంటే అర్థమైపోతది. డైరెక్ట్ ఎల్‌కేజీ నుంచి వాడు ఇంటర్ బీటెక్‌లో వచ్చినాక ఆ స్టేజ్ నుంచి రావాలంటే రాదు. కింద నుంచి కష్టాలు. ఇప్పుడు వెజ్‌లో ప్రతి ఒక్క మీల్‌లో ఏముంటదంటే నాన్ వెజ్‌లో ఓన్లీ కాంపిటీషన్ టైమ్‌లో ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. కార్బ్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఫైబర్ ఉండాలి. కొన్ని కొన్ని మీల్స్‌లో జీరో కార్బ్ మీల్ ఉంటది. హై ప్రోటీన్ ఉంటది. మన వెజిటేరియన్‌లో ఏందంటే ప్రతి ఒక్క ప్రోటీన్ సోర్స్‌లో ఇప్పుడు పన్నీరు, రాజ్మా, హ్మ్. పెసర్లు, శనగలు లేకపోతే సోయా చంక్స్ ఏవైనా సరే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క యాడ్ అయి ఉంటాయి. ఒక దాంట్లో ఓన్లీ ప్రోటీన్ అని ఉండదు. ప్రోటీన్ ఉంటది, గుడ్ ఫ్యాట్స్ ఉంటది, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో ఏమంటే షో టైంలో పనికిరాదు. హ్మ్. ఇప్పుడు ఈ బాడీ మనం 1 ½ అవర్ చేసేదానికే రెస్పాండ్ అయితది. హ్మ్. ఇప్పుడు వెజిటేరియన్‌లో బాడీ బిల్డర్లు ఉన్నారు. కాకపోతే చాలా సీనియర్స్ ఉండ్రు వాళ్ళు. 4 అవర్స్. ఇప్పుడు మనం నాన్ వెజ్‌లో 1 ½ అవర్ చేస్తే మస్తు అయిపోతది కాంపిటీషన్. వెజ్‌లో మనం 5 అవర్స్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఆ బాడీలోకెళ్ళి ఆ క్యాలరీస్ ఔట్ చేయాలి, కార్బ్స్ బర్న్ చేయాలి, అవి తీయాలి ఇది అంటే చాలా కష్టం. హ్మ్. నార్మల్‌గా లేదు ఫిట్ ఉండాలంటే ఇగ డైట్ చేస్తలేం అన్న ఫీల్‌లోనే జబర్దస్త్ బాడీ తయారు చేయొచ్చు. హ్మ్. వెజ్‌ల. అంత నీట్‌గా, క్లీన్‌గా చేయొచ్చు. 107 నేను నీట్ అండ్ క్లీన్ వెజ్ మీద డైట్‌ల ఒక గుడ్డు లేకుండా 6 మంత్స్‌ల నేను గెయిన్ చేసిన నీట్‌గా. హ్మ్. నాకడిగితే మాక్సిమం నేను వెజ్ మీదనే చెప్తా మనోళ్ళకి. లేదు పడదంటే నాన్ వెజ్ మీద పో. కాంపిటీషన్ అంటే వెజ్ గాదు. నువ్వు చేయలేవు. 3-4 అవర్స్ అంటే నీ బాడీ రెస్పాండ్ గాదు. ఇదే నీ లైఫ్ అనుకుంటే పొద్దున తినాలే. ఇప్పుడు షో అంటే వర్కౌట్ ఏం చేస్తున్నాం మైండ్‌లో ఉండాలి. ఏం తింటున్నాం, పండుకుంటున్నాం, మళ్ళీ ఏం తినాలి, మళ్ళీ ఏం వర్కౌట్ కావాలి. అట్లయితేనే ఇదైతది. లేకపోతే కాదు. అట్లా. ఇప్పుడు వెజ్, నాన్ వెజ్ అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మిన్స్ కాబట్టి కొంతకాలం వెజ్ మీద నడిపించిండ్రు. అది అథ్లెట్‌కి కావాలి కాబట్టి నాన్ వెజ్ మీద నాన్ వెజ్ ఖచ్చితంగా కావాలి. ఎళ్ళాల్సొచ్చింది. ఆ! కొంతమంది అసలకి ఇంకా నాన్ వెజ్ తినలేరు. ఓన్లీ వెజ్ మీద అంటే దాని మీద కూడా 100% వర్కౌట్ చేయొచ్చు. వర్కౌట్ చేయొచ్చు. ఫిట్ అండ్ ఫైన్ ఉండొచ్చు. కాంపిటీషన్ వరకు పోకుండా మనం స్టే హెల్తీ లైఫ్ టైమ్ వరకు ఉన్నట్టే క్రేజీగా చేయొచ్చు. వెజ్‌కి మించింది ఇంకో డైట్ లేదు.
ఆ దాంట్లో ఉన్నంత బలం ఇంకో దాంట్లో లేదు. చాలా మంచిగా చేయొచ్చు ఈజీగా వెజ్‌లో. గెయిన్ గాని, లాస్ గాని. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. వెయిట్ లాస్ చేద్దామన్నోళ్ళు. వెయిట్ గెయిన్ చేస్తున్నోళ్ళు ఆడుకుంటా ఇది డైట్ కూడా కాదు. హోమ్‌లీ ఫుడ్ తింటున్నాం అన్నట్టు కూడా చేయొచ్చు. అంత ఈజీగా చేయొచ్చు. కాకపోతే చాలా మందికి ఏం తినాలని తెలవది. ఏ టైంలో ఏం తీసుకోవాలని తెలవది. తినే తరీకా తెలవదు ఓపెన్ చెప్పాలంటే. ఇష్టం ఉన్నట్టు తింటారు. తిన్నాం. అరటి పండు తిన్నాం. బనానా తిన్నాం. 4 గుడ్లు తిన్నాం. ఇంకా ఇప్పటికి కూడా వెయిట్ లాస్ చేస్తున్నాం అనంగానే అన్నం బంద్ చేసిన. పొద్దున బంద్ చేసిన, రాత్రి బంద్ చేసిన. అన్నం తినాలి. అన్నం లేకపోతే బాడీ రెస్పాండ్ కాదు. ఎంత తినాలి అనేది ఏంటంటే ఇప్పుడు అన్నం ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా కర్రీ కానీ వెజిటేబుల్ డైట్లో ఏమన్నా సరే కొంచెం టేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకొని తింటాం అన్న భయం. లిమిట్లో తింటే ఏం ఫరక్ పడదు. మన బాడీకి ఎనర్జీ దొరికేదే రైస్ నుంచి. చాలా మంది బ్రౌన్ రైస్ అది ఇది షో చేస్తారు. నేను ఇంట్లో తెల్లం లేకపోతే దొడ్డు బియ్యమే తింటా. నా షో టైంలో కూడా అదే తింటా నేను. కాకపోతే తింటా. తినే తరీకాలు ఎంత తినాలో అంత తింటుంది. అన్నం తినాలి. ఎంత దొడ్డున్నా సరే. ఎంత తిన్నా బక్కగానే ఉంటారు. ఇంకొంతమంది అసలు తినకపోయినా లావు అవుతూనే ఉంటారు. వాళ్ళకి మన డిఫరెన్స్ జెనెటిక్స్ చేంజ్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వాడు ఏం తింటున్నాడు అదే వాడి డైలీ రొటీన్ లో ఏం తింటుండు వానికి ఏం సరిపోతలేదు. దాన్ని మనం జడ్జ్ చేసి దాన్ని చేంజ్ చేసినాం అనుకో ఆటోమేటిక్ వస్తుంది. ఇది కాదు అన్నది ఏం లేదు. ఇప్పుడు ఉన్న కాలంలో ఓవరాల్ గా న్యాచురల్ కూడా రెడీ చేయొచ్చు. ఇప్పుడు వాడు ఏం తింటుండో దానికి ఏం తక్కువ పడుతుండో. ఇప్పుడు చాలా మంది ఎట్లేరంటే యూట్యూబ్ లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ నా జిమ్ లోనే ఉంటారు పోర్లు చాలా మంది. కొంతమంది అడగనికి వెనక ముంగలేతారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటాడు అన్న అందులో చూడాలి. ఇప్పుడు ఓపెన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇప్పుడు యూట్యూబ్ లో వర్కౌట్లు చూస్తారు. లేదా వాళ్ళు లోపల ఏం చేస్తారు అనేది బయటకు చూపించారు. చూపించేది ఒక్కటే రీల్ చేసి పెడతారు. అవి ప్రొఫెషనల్గా నువ్వు ఏం చేస్తున్నావు అదే చెప్పు. ఇప్పుడు నీకు పైసలు ఇస్తే ఒక ప్రోటీన్ పెడతావు. ఆ ప్రోటీన్ ఇచ్చిపెట్టి నువ్వు బాడీకి ఎంత కష్టం పడుతున్నావు అది చూపి. పబ్లిక్కి దినంగానే అవుతున్నావు అనుకుంటావు. ఇగో బ్యాగ్ కొట్టు 4 సెట్లు అనగానే కొడుతున్నావు, బ్యాగ్ జబర్దస్త్ అవుతున్నావు. ఇవన్నీ నువ్వు పెట్టినావు చూస్తున్నావు. నువ్వు అదే వీడియో పెట్టు. ఎట్లా కొట్టాలి, మెల్లగా కొట్టాలి, ఈ తరీకాలో కొట్టు, ఇట్లా కొట్టు అంటే మనకు అర్థమవుతుంది. అది చూసుకుంటా చాలా మంది ఖరాబ్ అవుతున్నారు కూడా. ఎట్లా ఏందని ఫ్యాన్సీ వర్కౌట్, రాంగ్ గైడెన్స్, ఫ్యాన్సీ వర్కౌట్స్ మీద చాలా మంది పోతారు. స్టార్టింగ్ లో స్టామినా పెంచాలి, స్ట్రెంత్ పెంచాలి, మెల్లమెల్ల పోవాలి అనేది లేదు. చూడాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నువ్వు తప్పు కొడితే వాడు అయితే చెప్పాడు కదా నీకు. ఇప్పుడు జిమ్ లో నీకు ఉన్న ట్రైనరే చెప్పాలి. లేకపోతే నాలెడ్జ్ ఉన్న జిమ్ దగ్గర నువ్వు అడుగు. నీకు కొన్ని కావాలంటే అడుగు. వాడు చెప్పకపోతే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ సగం సగం చూసి ఇప్పుడు నేనే పెడతా. ఇప్పుడు పొద్దున్న లేచిన ఇగో 9 o'clock ఇది తిన్నా, 11 o'clock ఇది తిన్నా, ఇగో మధ్యాహ్నం, ఇగో సాయంత్రం చాయ్ తాగినా, ఇగో జిమ్కి పోయినా. ఈ ఓపెన్ చెప్తే మంచిగా ఉండదు. కానీ ఇక బాడీ బిల్డ్ చేయాలి కంపల్సరీ. డైట్ అంటే ఇక అయ్యప్ప మాల వేసుకున్నావో స్ట్రిక్ట్ ఉండాలి. ఇక ఇవి నావి కావు అంటేనే బాడీ అవుతుంది. ఏం తిన్నా అవుతుంది బై అని చాలా మంది అంటారు కానీ కాదు. అది నేను రాసిస్తా ఎవరికైనా.